పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో ఊపి మీదున్న బీజేపీ తమ తదుపరి టార్గెట్ గా తెలంగాణను ఎంచుకుంది. ఇక్కడ అధికార పీఠం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్న కమలనాథులు ప్రధాని మోదీ పర్యటనను ఆయుధంగా వాడుతున్నారు. మోదీ టూర్ ద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మే 10వ తేదీన తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనలో 9,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మోదీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి అధిక జన సమీకరణ చేస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తారని, మొత్తం 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం 4 ప్రత్యేక రైళ్లతో జన సమీకరణ చేస్తున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, కాగజ్ నగర్, పెద్దపల్లి నుంచి వచ్చే అభిమానుల కోసం 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా సభ కోసం 3,000 ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ కాలేజీలు, స్కూల్ బస్సులను కూడా బీజేపీ బుక్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జన సమీకరణపై పార్టీ నాయకులతో బుధవారం సమావేశమై చర్చించారు. ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. వాళ్ళ అపార్ట్మెంట్ లో 2-3 బస్సులు లేవచ్చు. మీ అపార్ట్మెంట్ నుంచి రావచ్చు. అందరూ కూడా దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు. మన పార్టీ సానుభూతి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన అపార్ట్మెంట్ పోతే 100 మంది మనకు స్వాగతం పలకడం వస్తారు. వాళ్ళకు ఒకసారి మోటివేట్ చేసి తీసుకురావాలి, అపార్ట్మెంట్ నుంచి బయటకు తీసుకురావాలి, వాళ్ళకు 2-3 బస్సులు పెట్టి మీరు తీసుకురావాలి. కాబట్టి ఆ రకంగా ఎవరు అడిగినా, మన 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 జిల్లాలో ఎవరిని అడిగినా కూడా ఎక్కడ పోతున్నామంటే మోడీ గారి మీటింగ్ పర్యటన గ్రౌండ్ అనేటువంటి మాట ప్రతి ఇంట్లో జరగాలి. కాబట్టి కొద్దిగా వర్కౌట్ చేసుకొని ఎక్కువ మందిని తీసుకొచ్చి మరి ఆ రోజు జయప్రదం చేయాలి. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ కి ప్రధాని మోదీ చేరుకున్నప్పుడు 100 మంది మహారాష్ట్ర మహిళా టీమ్స్ తో స్పెషల్ వెల్కమ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ కోసం 3 వేదికలు ఏర్పాటు చేస్తుండగా మధ్యలో వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటనతో కమల దళంలో కొత్త జోష్ నింపేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.